Okay. Okay. Are you able to hear my voice? నా వాయిస్ అందరికి వినబడుతుందండి? రైట్. థ్యాంక్ యూ. చూడండి, coming to the one of the important topic in IS 105 is hazardous solid waste transportation rules. Ikkada coming to this particular topic is intended in two subjects. IS 105 లోనే ఉంటుంది, IS 107 లోనే ఉంటుంది. IS 105 లో క్వశ్చన్ ఫార్మేట్ ఏ రకంగా ఇస్తాడంటే, వాట్ ఆర్ ది హజార్డస్ సాలిడ్ వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ అని అంటాడు. ఆ రకంగా IS 105 రిలేటెడ్ క్వశ్చన్ ఉంటుంది. ఐదర్ IS 107 లో వాట్ ఆర్ ది హజార్డస్ కెమికల్స్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్, అది 107 లో ఆ రకంగా అడగచ్చు. ఓకే. హజార్డస్ కెమికల్స్ మీన్స్ ఇట్ మే బి ఫ్లామబుల్ కెమికల్స్, it may be toxic chemicals, it may be reactive chemicals. Any chemicals ని hazardous chemicals అని అంటారు. వాటి యొక్క ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ అయినా hazardous solid waste ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ అన్న ఒకటే. కమింగ్ టు ది ఇమేజ్ చూడండి, దీన్ని ట్రక్ అని అంటారు, దీన్ని ట్యాంకర్ అని అంటారు. ట్రక్ లో హజార్డస్ సాలిడ్ వేస్ట్ అన్నది రవాణా అవుతుంది. అంటే హజార్డస్ వేస్ట్ అంటే ఫార్మా ఇండస్ట్రీస్ నుంచి అది అయిన తర్వాత, ప్రాసెసింగ్ అయిన తర్వాత, టాబ్లెట్ పేస్ట్ తయారైన తర్వాత ఈటీపీ స్లెడ్జ్ అనేది వస్తుంది. దాన్ని బ్యాగ్స్ లో పెట్టి ఇలాంటి ట్రక్స్ లో రవాణా చేసి డిస్పోజ్ చేస్తుంటారు, కాల్ చేస్తుంటారు వాటిని. డిస్పోజ్ అయిన తర్వాత, అదైన తర్వాత హజార్డస్ కెమికల్స్. కెమికల్స్ మే బి టాక్సిక్ కెమికల్స్, రియాక్టివ్ కెమికల్స్, ఫ్లామబుల్ కెమికల్స్. ఓకే, ఇవి పెట్రోలియం ప్రొడక్ట్స్ కాదు, ఓన్లీ కెమికల్స్. ఓకే, దీనికి స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకర్ ఉంటుంది. ఓకే, ఈ రకంగా కెమికల్స్, హజార్డస్ కెమికల్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ అన్ని IS 107 లో అడగచ్చు. యాజ్ అ హజార్డస్ సాలిడ్ వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ అన్నది IS 105 లో అడగచ్చు. ఓకే, చూడండి, ఇది రూల్స్ జనరల్ గా ఫార్మా ఇండస్ట్రీలో పనిచేస్తున్న కాంపిటెంట్ పర్సన్స్ కి ఈ పాయింట్స్ కంటే బెటర్ పాయింట్స్ రాయగలరు. If you are okay, you should apply an examination about this point. Otherwise, if you know the better points, మీకు తెలిస్తే ఆ పాయింట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కమింగ్ టు ది హజార్డస్ సాలిడ్ వేస్ట్ ఆర్ కెమికల్స్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్, ఇది టాపిక్ నెంబరు. వినండి, ఈజీగానే ఉంటుంది. 15 ఇచ్చాను, మీరు ఓన్గా రాయొచ్చు కొన్ని పాయింట్స్. Coming to the transportation rules, vehicles used for the transportation shall be in accordance with the provisions under the Motor Vehicle Act 1986 and rules made thereunder. అంటే పర్టికులర్ హజార్డస్ సాలిడ్ వేస్ట్ రవాణా చేయాలన్నా, హజార్డస్ కెమికల్స్ రవాణా చేయాలన్నా, ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ 1986 లో కొన్ని చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలకు అనుగుణంగా, రూల్స్ కి అనుగుణంగా ఈ పర్టికులర్ వెహికల్స్ ఉండాలి అని అంటున్నాడు. Coming to the second point, transportation shall possess a valid authorization from State Pollution Control Board for transportation of wastes and chemicals. అంటే పర్టికులర్ కెమికల్స్, ప్రమాదకరమైన కెమికల్స్ కానీ ప్రమాదకరమైన సాలిడ్ వేస్ట్ రవాణా చేయాలంటే స్టేట్ పొల్యూషన్ నుంచి NOC, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కంపల్సరిగా తెచ్చుకోవాలి అని అంటున్నాడు. Coming to the third point, PUCC means pollution under control certificate shall properly displayed. ఆ NOC సర్టిఫికేట్ ని క్లియర్ గా వెహికల్స్ యొక్క అద్దాలకి అంటించేటట్టు ఉండాలి. రైట్. Coming to the next point, vehicle shall be painted preferably in blue color with strip of 15 to 30 centimeter width running centrally all over the body. This is to be facilitate easy identification. అంటే ఏంటి చూడండి, పర్టికులర్ ట్యాంకర్, ట్యాంకర్ యొక్క కలర్ మనకి ఏముండాలి, బ్లూ కలర్ ఉండాలి. ఈ బ్లూ కలర్ లో చూడు, ఇక్కడ కనబడుతుంది కదా వైట్ స్ట్రిప్ సెంట్రల్ గా, పెరిఫరల్ గా గానీ అంటించవచ్చు, లేకపోతే లాంగిట్యూడినల్ గా గానీ అంటించవచ్చు. ఓకే, అంటించాలి కంపల్సరీగా.
ఇది కెమికల్స్కి అయితే కంపల్సరీగా బ్లూ కలర్ ఉండాలి, ట్రక్ అయితే పర్వాలేదు. ఓకే, అర్థమైంది కదండి ఈ పాయింట్. వెహికల్ షల్ బి పెయింటెడ్ ప్రిఫరబుల్లీ బ్లూ కలర్ విత్ వైట్ స్ట్రిప్ ఆఫ్ 15 to 30 మీటర్ సెంటీమీటర్, అంటే ఈ మాత్రం స్ట్రిప్ పెరిఫెరల్ గా కానీ లాంగిట్యూడినల్ గానీ అంటించాలి. విత్ రన్నింగ్ సెంట్రల్లీ ఆల్ ఓవర్ ది బాడీ. దిస్ ఈస్ టు బి ఫెసిలిటేట్ ఈజీ ఐడెంటిఫికేషన్. అలా చేశారనుకోండి, అమ్మో ఇందులో ప్రమాదకరమైన కెమికల్స్ వెళ్తున్నాయని అందరికీ అర్థమవుతుంది. సో డేంజరస్ గా ఉంటారు. ది వర్డ్ హజార్డస్ వేస్ట్ షల్ బి డిస్ప్లేడ్ ఆన్ ఆల్ సైడ్ ఆఫ్ ది వెహికల్. ఇఫ్ ఇట్ ఈస్ ట్యాంకర్, డిస్ప్లే ది నేమ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. చూడండి, పర్టికులర్ ట్రక్ అనుకోండి, ఇక్కడ హజార్డస్ వేస్ట్ హజార్డస్ వేస్ట్ హజార్డస్ వేస్ట్ అని బాడీ 3 వైపులా రాయాలి. అది ఒకళ్ళ ట్యాంకర్ వెళ్తుంది అనుకో, ఇలాగ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదో ఇదే టాక్సిక్, దీని మీద చూడండి WHMS సింబల్, వర్క్ ప్లేస్ హజార్డస్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ యొక్క సింబల్స్ వేయాలన్నమాట కంపల్సరీగా. ఓకే, రైట్. Coming to the next point, the emergency phone number or term card shall be displayed properly. అంటే అత్యవసర పరిస్థితి సంబంధించిన ఫోన్ నెంబర్, టర్మ్ కార్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టర్మ్ కార్డ్? ఇట్ ఈస్ అ పర్టికులర్ టైప్ ఆఫ్ ఐడి కార్డ్ యాజ్ ఎ ఎవిడెన్స్ ఆఫ్ లీగల్ అథారిటీస్. అంటే లీగల్ అథారిటీస్ ఇచ్చే ఐడి కార్డ్ ని టర్మ్ కార్డ్ అని అంటారు. అది ప్రాపర్ గా మనం డిస్ప్లే చేసేటట్టు ఉండాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇప్పటికి ఎన్ని అయ్యాయి? మొత్తం 6 పాయింట్స్ అయ్యాయి. కమింగ్ టు ది 7th పాయింట్, ఈచ్ వెహికల్ షల్ క్యారీ ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. కంపల్సరీగా ఫ్లామబుల్ కెమికల్స్ వెళ్తున్నాయంటే ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మ్యాండేటరీగా ఉండాలి. ఓకే, హజార్డస్ వేస్ట్ కూడా ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ది డ్రైవర్ షల్ బి మినిమం 10th పాస్ అయి ఉండాలి, SSC పాస్ అయి ఉండాలి, అతను కాంప్లీట్ పర్సన్ అయి ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, డ్రైవర్ షల్ బి ప్రాపర్లీ ట్రైన్డ్ ఫర్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అండ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ ఆర్ కెమికల్స్. అంటే కరెక్ట్ గా డ్రైవర్ కాంప్లీట్ పర్సన్ అయి ఉండాలి. అంటే మన శిక్షణ పొందిన డ్రైవరు అపాయింట్ చేయాలి, అతనికి ఒక హెల్పర్ కూడా ఉండాలి. మ్యాండేటరీగా డ్రైవర్ హెల్పర్ ఉండాలి. ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్, అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రకంగా హ్యాండిల్ చేయాలి అన్న దాని గురించి ఆ డ్రైవర్కి పూర్తిగా మనం తెలిసి ఉండాలి. ఓకే, అత్యవసర పరిస్థితి అంటే యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, మేజర్ ఫైర్ అయినప్పుడు, రన్నింగ్ లో స్పిల్ అయినప్పుడు ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెట్టాలి అన్నది డ్రైవర్కి తెలిసి ఉండాలి. ఏం చేస్తారు, ఇమీడియట్ గా ఫోన్, మన పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారు, లేకపోతే చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కి టెలిగ్రామ్ మెసేజ్ పెడతారు. నెక్స్ట్ పాయింట్, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద ట్రాన్స్పోర్టేషన్ షల్ క్యారీ డాక్యుమెంటేషన్ ఆఫ్ మేనిఫెస్ట్ ఫర్ ది వేస్టేజ్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్ యాజ్ రిక్వైర్డ్ అండర్ హజార్డస్ వేస్ట్ రూల్స్ 1989 అమెండెడ్. మంచి పాయింట్ ఇది. 1986 తర్వాత 1989 లో ఒక కొత్త చట్టం వచ్చిందట. ఏ చట్టం అట? ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ యొక్క కెపాసిటీ ఎంత ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, దాని యొక్క క్వాంటిటీ ఎంత, క్లియర్ స్పెసిఫికేషన్స్. మేనిఫెస్ట్ క్వాంటిటీ అంటే ఎంత పరిమాణంలో పట్టుకెళ్తున్నాం, ఆ ట్యాంకర్ లో ఎన్ని లీటర్లు పట్టుకెళ్తున్నాం, దాని స్పెసిఫికేషన్స్ ఏంటన్నది క్లియర్ గా తెలియజేసేటట్టు. లేకపోతే హజార్డస్ సాలిడ్ వేస్ట్ అనేది పట్టుకెళ్తున్నాం, ఆ పర్టికులర్ ట్రక్ లో ఎంత పరిమాణంలో పట్టుకెళ్తున్నాం, అంటే మాక్సిమం పాసింగ్ కెపాసిటీ 10 టన్సా 12 టన్సా అన్నది క్లియర్ గా మనకి డిస్ప్లే చేసి ఉండాలి. ఎందుకంటే ఓవర్లోడ్ కంట్రోల్ చేయడానికి ఇలాంటి రూల్స్ పెట్టారు. అండ్ అసలు ఏ మెటీరియల్ తీసుకెళ్తున్నాం, ఏ కెమికల్ తీసుకెళ్తున్నాం, అది మేనిఫెస్ట్ క్వాంటిటీ ఎంత పరిమాణంలో తీసుకెళ్తున్నాం అన్నది స్పష్టమైన డాక్యుమెంటేషన్ రూపంలో మనకి తెలియజేయాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, మనకి ఎవ్రీ గూడ్స్ క్యారేజ్ క్యారింగ్ ఎనీ డేంజరస్ ఆర్ హజార్డస్ గూడ్స్ షల్ బి ఎక్విప్డ్ విత్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఫర్ ప్రివెంటింగ్ ఫైర్, ఎక్స్ప్లోజన్ ఆర్ ఎస్కేప్ ఆఫ్ ది హజార్డస్ ఆర్ డేంజరస్ గూడ్స్. అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, భద్రతాపరమైన పరికరాలు పట్టుకెళ్ళాలి. ఇఫ్ ఇట్ ఈస్ అ ఫ్లామబుల్ లిక్విడ్ అయితే, సారీ ఫ్లామబుల్ కెమికల్ అయితే. నెక్స్ట్ పాయింట్,
అకార్డింగ్ టు ది సెంటర్ మోటార్ వెహికల్ అబెండ్మెంట్ రూల్స్ 1993లో ఇంకో కొత్త చట్టం వచ్చిందట. ఏంటి? ఎవ్రీ గూడ్స్ క్యారేజ్ క్యారింగ్ గూడ్స్ ఆఫ్ డేంజరస్ ఆర్ హజార్డస్ నేచర్ టు ది హ్యూమన్ లైఫ్ షల్ బి ఫిట్టెడ్ విత్ టాకోగ్రాఫ్. టాకోగ్రాఫ్ అంటే ఇట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ రికార్డ్ ది మోటార్ వెహికల్ స్పీడ్, మెయింటైన్డ్ యాక్సలరేషన్, డిక్లరేషన్ ఎక్సెట్రా కన్ఫర్మింగ్ టు ది స్పెసిఫికేషన్స్ ఆఫ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్. అంటే మనకి టాకోగ్రాఫ్ ఫిట్ చేయాలట. ఇది అమెండ్మెంట్ యాక్ట్ లో వచ్చిందంట. అంటే పర్టికులర్ కెమికల్ ట్యాంకర్ కి టాకోగ్రాఫ్ ఫిట్ చేసామంటే అది స్పీడ్ ఎంత వెళ్తుంది, ఎప్పుడు యాక్సలేషన్, స్పీడ్ ఎప్పుడు పెంచారు, స్పీడ్ ఎప్పుడు తగ్గించారు అన్నది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, జిపిఎస్ ట్రాకర్ పెట్టేశారు అనమాట. జిపిఎస్ ట్రాకర్ పెడితే మన తాలూకా సెల్ ఫోన్ లోనే ఆ వెహికల్ ఎంత స్పీడ్ లో వెళ్తుందని తెలుసుకోవచ్చు. ఇది న్యూ యాక్ట్, ఓకేనా. అందు ముందు ఇంటర్నెట్ లేనప్పుడు ఇలాంటి టాకోగ్రాఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది పెట్టేవారు. అది కూడా ఆ టాకోగ్రాఫ్ అన్నది మంచి క్వాలిటీ స్టాండర్డ్ యాజ్ పర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ యొక్క స్పెసిఫికేషన్స్ అనుగుణంగా ఉండాలి. ఓకే, రైట్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్. According to the Center Motor Vehicle Amendment Rules 1993, every goods carriage carrying goods of dangerous or hazardous nature to the human life shall be fitted with spark arrestor. అంటే సైలెన్సర్ సైడ్ స్పార్క్ అరెస్టర్ అనేది ఫిట్ చేయాలి. ఎందుకంటే సైలెన్సర్ నుంచి ఎగ్జాస్ట్ గ్యాసెస్ వచ్చాయనుకోండి, అందులోంచి వచ్చే ఫ్లామబుల్ మన వేపర్స్ వల్ల ఆ ట్యాంకర్ లో ఉండే ఏదైనా ఫ్లామబుల్ లిక్విడ్ వెళ్తుంది అనుకోండి, వాటికి కనెక్ట్ అయ్యి ఇన్ కేసు ఫైర్ హజార్డ్ జరిగితే చాలా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి మ్యాండేటరీగా స్పార్క్ అరెస్టర్స్ అనేది ఫిట్ చేయాలి. స్పార్క్ అరెస్టర్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఆ ఫ్లామబుల్ గ్యాసెస్ లో ఉన్న ప్రేలుడ్ స్వభావం గల వాయువుని ఫిల్టర్ చేస్తాయి. అవి స్పార్క్ అరెస్ట్ పెట్టడం వల్ల నార్మల్ గ్యాస్ రిలీజ్ అవుతుంది ఆ సైలెన్సర్ నుంచి. సో ఆ ఫ్లామబుల్ లిక్విడ్స్ కి ఏ రకమైన ప్రమాదం జరగదు అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్. ఇట్ షల్ బి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఓనర్ ఆఫ్ ది గూడ్స్ క్యారేజ్ ట్రాన్స్పోర్టేషన్ ఎనీ డేంజరస్ ఆర్ హజార్డస్ గూడ్స్. కేశవ్, it shall be responsibility of the owner of the goods carriage transporting any dangerous or hazardous goods to ensure that goods carriage has a valid registration to carry the said goods and said carriage is safe for the transportation of said goods. అంటే చూడండి, ఆ పర్టికులర్ గూడ్స్ ని క్యారేజ్ చేస్తుంది కదా, హజార్డస్ వేస్ట్ కానీ హజార్డస్ కెమికల్స్ కానీ, ఆ హజార్డస్ కెమికల్స్ ని క్యారీ చేయడానికి పర్టికులర్ గూడ్స్ అన్నది ఆ పర్టికులర్ ట్యాంకర్ ఓకే కాదా అన్నది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి ఆ ఓనర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కన్సిగ్నర్ ఒక రకమైన కెమికల్స్ అందులో మన లోడ్ చేశాడు. ఆ పర్టికులర్ కెమికల్స్ రవాణా చేయడానికి అనువుగా కాదా అనేది ముందే నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకోకుండా ఏ కెమికల్ పడితే ఆ కెమికల్స్ అనేవి రవాణా చేయకూడదు, ట్రాన్స్పోర్ట్ చేయకూడదు. అంటే ఏ కెమికల్స్ రవాణా చేయాలి, ఏ కెమికల్స్ రవాణా చేయకూడదు అనే విషయం ఆ తాలూకు ఓనర్ ఆఫ్ ది గూడ్స్ క్యారేజ్ కి తెలిసేటట్టు ఉండాలి. అది పాయింట్. కమింగ్ టు ది నెక్స్ట్, మనకి ఎవ్రీ ఓనర్ ఆఫ్ ది గూడ్స్ క్యారేజ్ షల్ బి అండర్ ది టేకింగ్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డేంజరస్ ఆర్ హజార్డస్ గూడ్స్ ఇన్ హిస్ క్యారేజ్ satisfy himself that the information is given by consignor is full and accurate in all respect and corresponding to the classification of such goods specified in rule. కన్సిగ్నర్ అంటే ఎవరమ్మా? మనకి సరుకు ఇచ్చేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రమాదకరమైన వేస్ట్ మనకి ఎవరిస్తారు? మన ఫార్మా ఇండస్ట్రీస్. పర్టికులర్ ట్రక్ కి ప్రమాదకరమైన కెమికల్స్ వస్తాయి. ఆ సరుకు ఇచ్చేవాడు ఆ కెమికల్స్ ఎలాంటివి, అవి యాజ్ పర్ ఇండియన్స్ మనకి నామ్స్ ప్రకారంగా ఉన్నాయా, అవి రవాణా చేయొచ్చా అని నిర్ధారించుకున్న తర్వాతే ఆ కన్సిగ్నర్, ఆ తాలూకా ట్రక్ డ్రైవర్ కానీ ఓనర్ కానీ నిర్ధారించుకున్న తర్వాత ఆ కెమికల్స్ రవాణా చేయాలి అని అంటున్నాడు.
ఇవి పాయింట్స్. దీంతో అయిపోయింది టాపిక్. మొత్తం ఎన్ని పాయింట్స్ చూడండి, 15 పాయింట్స్. 1 2 3 4 5 6 7 8 9 11 12 13 14 15. ఇంకెన్ని అడిషనల్ పాయింట్స్ ఎవరైనా చెప్పగలరా? ఏమైనా మంచి పాయింట్స్ ఇంకెవరైనా చెప్పగలరా? ఎనీబడి? నేను ఆల్మోస్ట్ ఒక 15 పాయింట్స్ ఇచ్చాను, మీరు ఇంకో 2-3 పాయింట్స్ యాడ్ చేయండి. మంచి పాయింట్స్ ఏదైనా ఉంటే సెట్ చేయండి. మీరు ఫార్మా ఇండస్ట్రీస్లో ఆల్రెడీ పనిచేస్తుంటారు కదా, వీటికి ఏమంటే బెటర్ పాయింట్స్ ఏదైనా ఉంటే చెప్పండి, నేను అది ఇంక్లూడ్ చేస్తాను. ఎనీబడి? చెప్పండి, ట్రై చేయండి. లేకపోతే ఇఫ్ యూ రైట్ దిస్ 15 పాయింట్స్ అప్లై చేయండి ఎగ్జామ్లో, విల్ గెట్ ది 80% ఆఫ్ మార్క్స్. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, ఇది ట్రక్. ఈ ట్రక్లో హజార్డస్ సాలిడ్ వేస్ట్ అనేది రవాణా అవుతుంది. ఈ ట్యాంకర్లో హజార్డస్ కెమికల్స్ అనేది రవాణా అవుతాయి. హజార్డస్ కెమికల్స్ మే బి ఎనీ టైప్ ఆఫ్ కెమికల్. ఇట్ మే బి ఫ్లామబుల్ కెమికల్, ఇట్ మే బి టాక్సిక్ కెమికల్, ఇట్ మే బి రియాక్టివ్ కెమికల్. ఓకేనా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా అడుగుతాడు, IS 105లో వాట్ ఆర్ ది హజార్డస్ సాలిడ్ వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ అని అడుగుతాడు. ఇవే రాయాలి. సాలిడ్ వేస్ట్ అంటే సాలిడ్ వేస్ట్ అని రాయండి. అదే IS 107కి వచ్చేసరికి వాట్ ఆర్ ది హజార్డస్ కెమికల్స్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ అని అడుగుతాడు. ఓకేనా? అప్పుడు సాలిడ్ వేస్ట్ కట్ చేసి ట్రాన్స్పోర్టేషన్ హజార్డస్ కెమికల్స్ అని రాయండి. సాలిడ్ వేస్ట్ అంటే ట్రక్ రవాణా చేస్తుంది, కెమికల్స్ అంటే ట్యాంకర్ రవాణా చేస్తారు. ఎనీ డౌట్స్? కెన్ ఐ రిపీట్ దిస్ టాపిక్ ఆర్ కెన్ ఐ గో ఫర్ అనదర్ టాపిక్? ఇంకో టాపిక్ వెళ్ళిపోయినా టైం ఉంది, ఇంకా 15 minutes టైం ఉంది. ఆర్ ఇదే టాపిక్ రిపీట్ చేయనా? ప్లీజ్ రిపీట్ అగైన్. మళ్ళీ రిపీట్ చేయమంటారండి? ఎవరో ఓకే ఓకే. ఈ టాపిక్ PPT పంపిస్తాను, చదువుకోండి. ఇంకో టాపిక్ అంటే కొద్దిగా ఫాస్ట్ ట్రాక్ లో చెప్పేసాం అనుకోండి, మనకి 105 అయిపోతుంది. 105 అయిందంటే 50% రిలాక్సేషన్ వస్తుంది. మిగిలిన అన్ని సబ్జెక్టులు ఈజీగా పాస్ అవడం. కంపేర్ టు 105 సమ్ ఎక్స్టెంట్ డిఫికల్ట్ ఫర్ గెట్టింగ్ గుడ్ మార్క్స్. ఓకే, ఇంకో టాపిక్ వెళ్తున్నాను చూడండి. జస్ట్ వన్స్ రిపీట్, ఆఫ్టర్ దట్ గో టు అనదర్ టాపిక్. సరేనండి, రిపీట్ చేస్తానండి, డోంట్ వెరీ. షేర్ అయిందా? ఇదే టాపిక్ షేర్ అయింది కదా? సేమ్ టాపిక్ సార్, సేమ్ టాపిక్. అదే సేమ్ టాపిక్. ఇది మినిమైజ్ చేశాను, మళ్ళీ మ్యాక్సిమైజ్ చేశాను. చూడండి, ఫాస్ట్ ట్రాక్ లో చెప్పేస్తున్నాను. హజార్డస్ సాలిడ్ వేస్ట్ ఆర్ హజార్డస్ కెమికల్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్. కమింగ్ టు ది ట్రాన్స్పోర్టేషన్ రూల్స్, vehicles used for the transportation shall be in accordance with the provisions under the Motor Vehicle Act 1986 and rules made thereunder. అంటే ఈ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ రవాణా చేయాలన్నా, హజార్డస్ సాలిడ్ వేస్ట్ రవాణా చేయాలన్నా ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ 1986లో కొన్ని ప్రొవిజన్స్, నియమాలు వచ్చాయి. దానికి అనుగుణంగా ఆ పర్టికులర్ హజార్డస్ సాలిడ్ వేస్ట్ అయినా హజార్డస్ కెమికల్స్ అయినా రవాణా చెయ్యాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ట్రాన్స్పోర్టేషన్ షల్ పొజెసెస్ ఎ వ్యాలిడ్ ఆథరైజేషన్ ఫ్రమ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫర్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వేస్ట్ అండ్ కెమికల్స్. అంటే చూడండి, ఆ పర్టికులర్ హజార్డస్ వేస్ట్ హజార్డస్ కెమికల్స్ ని రవాణా చేయాలంటే ముందుగా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి NOC తెచ్చుకొని తర్వాత రవాణా చేయాలి. ఎవరు ఇలాంటి పనులు చేయరు, కాకపోతే ఈ రూల్స్ అనమాట. కమింగ్ టు ది PUCC, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ షెల్ బి ప్రాపర్లీ డిస్ప్లేడ్. అంటే ఎయిర్ పొల్యూషన్ NOC అన్నది ఆ వెహికల్ ముందు అంటించేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్, vehicle shall be painted preferably blue color with white strip of 15 to 30 centimeter width running centrally all over the body. This is to facilitate easy identification. చూడండి, ఇది ఉంది కదా, ఇది ట్రక్, ఇది బాడీ, ట్యాంకర్ యొక్క బాడీని బ్లూ కలర్ లో వేసి ఇక్కడ కనబడుతుంది కదా వైట్ స్ట్రిప్.
దీని విడ్త్ 30 సెంటీమీటర్స్ ఉండాలి. ఇలా పెరిఫరల్ గా అయినా అంటించవచ్చు రౌండ్ గా, లేకపోతే లాంగిట్యూడినల్ గా అయినా అంటించవచ్చు. ఇలా లాంగిట్యూడినల్ గా అయినా అంటించవచ్చు, లేకపోతే ఇలా పెరిఫరల్ గా అప్లై చేయొచ్చు. దానికి వైట్ స్ట్రిప్ అనేది మ్యాండేటరీ గా అంటించాలి. అప్పుడే అందులో ప్రమాదకరమైన వేస్ట్ వెళ్తుందని అందరికీ అర్థం అవుతుంది. దిస్ ఫెసిలిటేట్ ఈజీ ఐడెంటిఫికేషన్, గుర్తించడానికి. Coming to the next point, the words hazardous waste shall be displayed on all sides of the vehicle. If it is a tanker, display the name of the hazardous chemicals. చూడండి, ఈ పర్టికులర్ ట్రక్ లో హజార్డస్ వేస్ట్ వెళ్తుంది అనుకోండి, హజార్డస్ వేస్ట్ అని 3 సైడ్స్ రాయాలి. ఒకవేళ ఈ ట్యాంకర్ వెళ్తుంది అనుకోండి, అది హజార్డస్ కెమికల్. ఆ ట్యాంకర్ యొక్క కెమికల్ పేరు హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదా బోరిక్ యాసిడ్ ఏదో పేరు రాసి దాని హజార్డస్ సింబల్ అనేది వేయాలి. అది టాక్సిక్ క్రియేట్ చేస్తుందా, ఫ్లామబుల్ క్రియేట్ చేస్తుందని ఇది కెమికల్ సేఫ్టీలో వస్తుంది. వీటి గురించి క్లియర్ గా చెప్తాను. యుఎన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది హజార్డస్ ఫుడ్స్ అని అంటారు, లేకపోతే WHMS అని అంటారు. కెమికల్ సేఫ్టీలో క్లియర్ గా చెప్తాను. ఆ సింబల్ అనేది కంపల్సరీగా వేయాలి. ఓకే, అది నెక్స్ట్. ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ ఆర్ టర్మ్ కార్డ్ షల్ బి ప్రాపర్లీ డిస్ప్లేడ్. ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్స్ యాక్సిడెంట్ అయినప్పుడు. అండ్ టర్మ్ కార్డ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టర్మ్ కార్డ్ అంటే ఇట్ ఈస్ అ పర్టికులర్ టైప్ ఆఫ్ ఐడి కార్డ్ యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ లీగల్ అథారిటీస్. అంటే లీగల్ అథారిటీస్ ఇచ్చే ఐడి కార్డ్ ని టర్మ్ కార్డ్ అని అంటాడు. ఇది ప్రాపర్ గా చెప్పండి. టెల్ మీ వాట్ ఈస్ ద డౌట్. అదే అది వర్డ్ ట్రెమ్మా లేదా టర్మా? ట్రెమ్. ఓకే సార్, ఓకే. ట్రెమ్ కార్డ్ ఓకే. టర్మ్ కార్డ్ కాదు, ఓకే. ట్రెమ్. ఓకే సార్, థ్యాంక్స్. రైట్. తర్వాత నాది ప్రొనౌన్సియేషన్ లో కొద్దిగా మిస్టేక్లు అవుతుంటాయి, మీరు అన్ని పట్టించుకోకండి. అదైన తర్వాత ఇంకోటి, ఈచ్ వెహికల్ షెల్ క్యారీ ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ ఫైర్ ఎక్స్టెండిషర్. అది ఫ్లామబుల్ కెమికల్ వెళ్తే ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ ఎక్స్టెండిషర్స్ మ్యాండేటరీగా పట్టుకెళ్ళాలి. నెక్స్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ది డ్రైవర్ షెల్ బి మినిమమ్ ఆఫ్ 10th పాస్. మనకి 10th పాస్ అయ్యేటట్టు ఉండాలి, అంటే సమ్ ఎక్స్టెంట్ క్వాలిఫైడ్ పర్సన్. ఓకే, coming to the next point, the driver shall be properly trained for handling emergency situation and safety aspects involved in the transportation of the hazardous waste chemical. అంటే ఆ డ్రైవర్ అనేవాడు కాంపిటెంట్ పర్సన్ అయి ఉండాలి. కాంపిటెంట్ పర్సన్ అంటే సమర్థవంతమైన వ్యక్తి, అతనికి ప్రాపర్ గా శిక్షణ ఇచ్చి ఉండాలి. ఏంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఏం చేయాలి, ఏ రకమైన భద్రతాపరమైన ప్రమాణాలు పాటించాలి ఆ పర్టికులర్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నప్పుడు అన్న విషయాలు పూర్తిగా డ్రైవర్కి తెలిసి ఉండాలి. అంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేయాలి, వెహికల్ నుంచి కెమికల్ స్పిల్ అయినప్పుడు ఏం చేయాలి, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం చేయాలి అన్న విషయాల్లో హ్యాండిల్ చేయగలిగేటట్టు ఉండాలి. అంటే డ్రైవర్తో పాటు హెల్పర్ కూడా ఉంటే బెటర్. నెక్స్ట్ పాయింట్, మన ట్రాన్స్పోర్టేషన్ షల్ క్యారీ ది డాక్యుమెంటేషన్ ఆఫ్ మేనిఫెస్ట్ for the wastage during the transportation as required under the hazardous waste rules 1989 as amended. అంటే 1986 తో పాటు 1989 లో ఒక చట్టం వచ్చిందట. ఆ తాలూకా చట్టంలో మనకి ఏంటి సవరించారట, ఆ పర్టికులర్ ట్రక్ లో ఎంత పరిమాణంలో హజార్డస్ వేస్ట్ పట్టుకెళ్తున్నారు, లేదా పర్టికులర్ ట్యాంకర్ లో ఎన్ని లీటర్లు ఆ ప్రమాదకరమైన కెమికల్స్ పట్టుకెళ్తున్నారు, వాటి యొక్క స్పెసిఫికేషన్స్ మొత్తం మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ తో పాటు పట్టుకుని వెళ్ళాలి. ఎందువల్ల అనుకున్న పరిమాణం కంటే ఓవర్లోడ్ ని కంట్రోల్ చేయడానికి ఇలాంటి రూల్ తీసుకొచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ట్యాంకర్ కెపాసిటీ మనం 10,000 లీటర్స్ అనుకుందాం. యాజ్ పర్ ఆర్టీఓ రూల్ ప్రకారంగా వాళ్ళు 2,000 లీటర్లు వాళ్ళు 20,000 లీటర్లు తీసుకెళ్ళిపోతుంటారు. అలా ఓవర్లోడ్ ఉండకూడదు కదా. ఆ ఓవర్లోడ్ అయినప్పుడు ప్రమాదం జరిగితే ఇంకా ప్రమాదాలు జరుగుతాయి. సపోజ్ హజార్డస్ వేస్ట్ యొక్క కెపాసిటీ 10 tons ట్రక్స్ పట్టుకెళ్ళాలనుకుందాం రూల్ ప్రకారంగా, వాళ్ళు కొంతమంది 20 tons పట్టుకెళ్ళిపోతుంటారు డబ్బుల కోసం, ఆశ కోసం. అలాంటిది కంట్రోల్ చేయడానికి కంపల్సరీగా మేనిఫెస్ట్ డాక్యుమెంటేషన్ అనేది పెట్టారనమాట. స్పష్టమగు పరిమాణం ఎంత మోతాదులో ఆ హజార్డస్ కెమికల్స్ పట్టుకెళ్తున్నాం,
ఎంత మోతాదులో ఆ పర్టికులర్ హజార్డస్ మనకి కెమికల్స్ పట్టుకెళ్తున్నాం అన్నది తెలియజేసేటట్టు ఉండాలి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద ఎవ్రీ గూడ్స్ క్యారేజ్ క్యారింగ్ ఎనీ డేంజరస్ ఆర్ హజార్డస్ గూడ్స్ షల్ బి ఎక్విప్డ్ విత్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఫర్ ప్రివెంటింగ్ ఫైర్, ఎక్స్ప్లోజన్ ఆర్ ఎస్కేప్ ఆఫ్ ది హజార్డస్ ఆర్ డేంజరస్ గూడ్స్. అంటే సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఉండాలి, ఫైర్ కంట్రోలింగ్ ఎక్విప్మెంట్స్ ఉండాలి. ఇప్పుడైతే ఎందుకంటే హజార్డస్ కెమికల్స్, ఫ్లామబుల్ కెమికల్స్ వలన ఎక్స్ప్లోజన్ జరగచ్చు, లేకపోతే ప్రమాదకరమైన కెమికల్స్ లీక్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు ప్రమాదం జరిగినప్పుడు. సో సేఫ్టీ ఎక్విప్మెంట్స్, ఫైర్ ప్రివెంటింగ్ ఎక్విప్మెంట్స్ అన్నది పట్టుకుని వెళ్ళాలి అని అంటున్నారు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. అకార్డింగ్ టు ది సెంటర్ మోటార్ వెహికల్ అబెండ్మెంట్ రూల్స్ 1993లో ఇంకొక చట్టం వచ్చిందట. ఎవ్రీ గూడ్స్ క్యారేజ్ క్యారింగ్ గూడ్స్ ఆఫ్ ది డేంజరస్ ఆర్ హజార్డస్ నేచర్ టు ది హ్యూమన్ లైఫ్ షల్ బి ఫిటెడ్ విత్ టాకోగ్రాఫ్. టాకోగ్రాఫ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ రికార్డ్ ది మోటార్ వెహికల్ స్పీడ్ మెయింటైన్డ్, యాక్సలరేషన్ అండ్ డిక్లరేషన్ కన్ఫర్మింగ్ టు ది స్పెసిఫికేషన్స్ ఆఫ్ ది బ్యూరో ఆఫ్ ది ఇండియన్ స్టాండర్డ్. అంటే 1993లో చట్టం ఏమొచ్చిందట, కంపల్సరిగా టాకోగ్రాఫ్ ఫిట్ చేయాలి. ఆ టాకోగ్రాఫ్ ద్వారా ఆ పర్టికులర్ వెహికల్ స్పీడ్ ఎప్పుడు పెరిగింది, స్పీడ్ ఎప్పుడు తగ్గింది, ఎంత స్పీడ్ మెయింటైన్ చేసాడు అన్నది మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా తెలిసిపోతుంది. డ్రైవర్ ఓవర్ స్పీడ్ వెళ్ళాడు అనుకో, వాడిని ఇమీడియట్ గా టెర్మినేట్ చేసి వార్నింగ్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి టాకోగ్రాఫ్ ఇన్స్ట్రుమెంట్ పెట్టారు. ఇప్పుడు ప్రెసెంట్ జీపీఎస్ ట్రాకర్ పెట్టేశారు అనమాట. జీపీఎస్ ట్రాకర్ అంటే అది ఎంత స్పీడ్ వెళ్తుందని మన సెల్ ఫోన్ లో చూసుకోవచ్చు. ఆ రకమైన ఇన్స్ట్రుమెంట్ పెట్టారు. ఆ రెండు రకాల ఇన్స్ట్రుమెంట్స్ యాజ్ పర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనుగుణంగా ఉండాలి. మంచి క్వాలిటీ టాకోగ్రాఫ్ అనేది కొనాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, అకార్డింగ్ టు సెంటర్ మోటార్ వెహికల్ అబెండ్మెంట్ రూల్స్ 1993, ఎవ్రీ గూడ్స్ క్యారేజ్ క్యారింగ్ గూడ్స్ ఆఫ్ డేంజరస్ ఆర్ హజార్డస్ నేచర్ టు ది హ్యూమన్ లైఫ్ షల్ బి ఫిట్టెడ్ విత్ స్పార్క్ అరెస్టర్. కంపల్సరిగా సైలెన్సర్ సైడ్ ఫ్లామబుల్ గ్యాసెస్ వస్తాయి కదా, ఆ ఫ్లామబుల్ గ్యాసెస్ ఏదైనా మన ఫ్లామబుల్ ట్యాంకర్ లో ఉన్న ఫ్లామబుల్ కెమికల్స్ కి ఏదైనా కాంటాక్ట్ అయితే మేజర్ ఫైర్ జరగచ్చు. కాబట్టి స్పార్క్ అరెస్టర్ అన్నది సైలెన్సర్ సైడ్ ఫిట్ చేసామనుకోండి, అవి ఫ్లామబుల్ నేచర్ ఉన్న వాయువుల్ని ఫిల్టర్ చేస్తాయి. ఓకే, కమింగ్ టు ది అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, it shall be the responsibilities of the owner of the goods carriage transporting any dangerous or hazardous goods to ensure that goods carriage has a valid registration to carry out the said goods and said carriage is safe for the transport of said goods. అంటే పర్టికులర్ ట్యాంకర్, ఆ పర్టికులర్ ట్యాంకర్ ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ని పట్టుకెళ్తుంది అన్నది. అంటే సపోజ్ ఒక ప్రమాదకరమైన కెమికల్స్ రవాణా చేస్తున్నాడు అనుకోండి ట్యాంకర్ ద్వారా, ఆ ఓనర్ కి తెలియాలి ఆ ప్రమాదకరమైన కెమికల్ నా ట్యాంక్ లో రవాణా చేసుకోవచ్చు అన్న విషయం ఆడికి యాజ్ పర్ మోటార్ వెహికల్ రూల్స్ అనుగుణంగా ప్రమాదకరమైన కెమికల్స్ నా దాంట్లో రవాణా చేసుకోవచ్చు అన్న విషయం ఓనర్ కి తెలియాలి. అంటే ఎలాంటి కెమికల్స్ రవాణా చేయొచ్చు తన ట్యాంకర్లు అనే విషయం ఓనర్ కి మస్ట్ అండ్ స్టూడ్ గా తెలియాలి. ఒక్కొక్కసారి మరీ అత్యంత ప్రమాదకరమైన ఎక్స్ప్లోజివ్ యాక్టివేటెడ్ కెమికల్స్ మనకి వేసేస్తుంటారు. అలాంటివి వేస్తే ఇంకా ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఇలాంటి కెమికల్స్ మేము ట్రాన్స్పోర్ట్ చేయమని ఓనర్ కన్సిగ్నర్ కి చెప్పేటట్టు ఉండాలి. సో ఎలాంటి కెమికల్స్ రవాణా చేయాలి, ఎలాంటి కెమికల్స్ రవాణా చేయకూడదు అన్న విషయం ఓనర్ కి క్లియర్ గా తెలిసేటట్టు. Coming to the last point, manaki every owner of the goods carriage shall be, before undertaking the transportation of dangerous or hazardous goods in his carriage, satisfies himself that the information is given by the consignor is full and accurate in all respects and corresponding to this classification of such goods specified in rule. అంటే ఆడు ఏ రకమైన కెమికల్స్ రవాణా చేస్తున్నాడు నా ట్యాంకర్ లో, అది స్పెసిఫికేషన్ అనుగుణంగా ఆ కెమికల్స్ నేను రవాణా చేయొచ్చా లేదా అన్నది నిర్ధారించుకొని తర్వాత ఆ కెమికల్స్ ని రవాణా చేయమంటున్నాడు. ఓకే, దీంతో అయిపోయిందండి.
2 సార్లు రిపీట్ చేశాను. ఇంకేదైనా పాయింట్స్ ఉంటే చెప్పండి. ఎనీబడి ఇంకేదైనా మంచి పాయింట్స్ ఉంటే యాడ్ చేసుకోండి. ఎనీ పాయింట్స్ ఇంకెవరైనా చెప్పగలరా? ఎనీ పాయింట్స్? Training should be given to driver who's the driving the vehicle, hazardous vehicle. What type of chemicals they are carried on, and what type of hazardous chemicals. ఓకే, రాయొచ్చులేండి ఆ పాయింట్. Training should be provided to driver. అది ఇచ్చాను కదండి ఆ పాయింట్. ట్రైనింగ్ కంపల్సరీగా ఇవ్వాలని. మంచి పాయింట్ అది. ఓకే, ఆ పాయింట్ రాశాను, ఇందులో ఉంది. అది కాకుండా ఏదైనా కొత్త పాయింట్, మంచి పాయింట్. Sir, can you explain in English? It will be better to us for understanding. Okay, if I am explain in English, it is not enough for the time within 50 minutes. If you want to come offline classes at the time, I will explain better. Okay, within short time, I am unable to explain in English to English. Okay. No, sir. You have communicate some of words with proper way in Telugu. So Okay. these words we cannot understand. Okay. So it will be little bit confusion for us. Okay, don't worry. I will sort out that problem. If you feel any difficulty in that particular words, you better to search in Google, or just you have to apply a language converter app to the Zoom. When I am speaking in Telugu, my words are translated automatically to the English. That app is there. Just you better to install that app. Okay. Right. Or a doubt అడిగారు? He is a medical fit. Very good. Driver should be a medical fit for carrying chemical hazards. అంటే డ్రైవర్ యొక్క ఫిట్నెస్ బాగుండాలి. వెరీ గుడ్, మంచి పాయింట్. అతను ఫిజికల్ గా ఫిట్ ఉండాలి. అది అంటే జనరల్ గా 55 years దాటిన వ్యక్తుల్ని ఇలాంటి ప్రమాదకరమైన కెమికల్స్ హ్యాండిల్ చేయమని పెట్టకూడదు. మంచి పాయింట్ చెప్పాడు. ఇంకేదైనా పాయింట్ అలాగా ఓన్ గా రాసుకోవచ్చు మనం. ఓకేనా? చూడండి, ఇది మన పెట్రోలియం ప్రొడక్ట్స్ ని రవాణా చేసే ట్యాంకర్ కాదు. ఓన్లీ ప్రమాదకరమైన కెమికల్స్ లైక్ ఫ్లామబుల్ కెమికల్స్, రియాక్టివ్ కెమికల్స్. దీనికి స్టెయిన్లెస్ స్టీల్, చూడండి ఈ బాడీ ఉంటుంది కదా బ్యాక్ సైడ్, ఇది స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకర్ ఉంటుంది. ఈ ట్యాంకర్ అంతా స్టెయిన్లెస్ స్టీల్ తోటి తయారు చేస్తారు. అదే పెట్రోలియం ప్రొడక్ట్స్ రవాణా చేసే బళ్ళు ఉంటాయి, వాటిని ట్యాంక్ ట్రక్స్ అని అంటారు. వాటికి వేరే రూల్స్ ఉంటాయి, అది IS 108 లో చెప్తాను. ఆ ట్యాంక్ ట్రక్ లో పెట్రోల్, డీజిల్, ఇంజిన్ ఆయిల్ లాంటివి రవాణా అవుతాయి, వాటి రూల్స్ వేరే. ఓకే, అవి పెట్రోల్ బంక్ లో. చెప్పండి సార్, కెన్ యూ సే అదే కోడ్ చెప్పగలరా సార్ ఆ స్టెయిన్లెస్ స్టీల్ కి? స్టెయిన్లెస్ స్టీల్ కోడా? ట్యాంకర్ మెటీరియల్ కోడా? అవును సార్. ఆ మెటీరియల్ కోడ్ తోటి ఎందుకు మీకు ఇప్పుడు? నాకు తెలీదు ఆ మెటీరియల్ కోడ్ ఏముంటుందో. అంటే మామూలుగా అంటే దాని క్యాపబిలిటీ అంటే మనకి స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ కోడ్ జనరల్ గా ASTM ఉంటుంది, అమెరికన్ సొసైటీ ఆఫ్ టెస్టింగ్ మెటీరియల్. కోడ్ అనుగుణంగా ఆ పర్టికులర్ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ పర్చేస్ చేయాలి మనం. ఓకే, అంటే దేనికంటే అంటే వేరియస్ కెమికల్స్, వేరు టాక్సిక్ కెమికల్స్ అనేది ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తారు కదా సార్. అవునమ్మా. అవి ఎలా అదే హ్యాండిల్ చేయగలవు అనే ట్యాంకర్లు అంతే. ఓకే, రైట్. ట్రాన్స్పోర్టేషన్ లో ఈజ్ ఇట్ కంపాటబుల్ టు మెటీరియల్? ఆయన అడిగేది అదే సార్ డౌట్. అంటే మెటీరియల్ కి అది కంపాటబుల్ అవుద్దా అవదా? అంటే 316 ఉంటది, 306 ఉంటది, అలాగా ఆ మెటీరియల్ కోడ్ ఎందుకు అడుగుతున్నారు అనమాట. ఓకే, నాకు తెలియదండి, నేను రిఫర్ చేసి చెప్తాను. ఓకే, గుడ్ డౌట్. ఓకేనండి, రైట్ అండి. ఇంకా 2 minutes ఉంది. నెక్స్ట్ క్లాసులో ఇండియన్ బాయిలర్ యాక్ట్ అండ్ రూల్స్ చెప్తాను. అలాగా మనకి ఏంటంటే ప్రతి 2 సెషన్స్ కి 3 టాపిక్స్ కంప్లీట్ చేసేయడానికి ట్రై చేస్తాను. ఇవాళ 3వ టాపిక్ అవుదాం అనుకుంటే పోన్లే, ఇది ఇంపార్టెంట్ టాపిక్.
ఇది ఇంపార్టెంట్ టాపిక్, 2 సార్లు రిఫర్ చేయడం బెటరే. ఓకేనా? ఓకే, మనకి గుడ్ నైట్ ఎవ్రీవన్.